సామాన్యుడి వంటింటికి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం మంటలు అంటుకుంటున్నాయి. అక్కడ యుద్ధం, ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ ఇబ్బందులు తలెత్తి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22% పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తోంది. దీంతో కిలో వంట నూనె ధరలు 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగిపోయాయి. రైట్, ఇక వంట నూనె ధరల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, సామాన్యులకు వంట నూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న వార్ కు సంబంధించి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, తర్వాత భారత్ కు దిగుమతుల్లో కొంత ఇబ్బంది కలిగించడంతో ఈ ధరల పెరుగుదల ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా నెల రోజుల్లోనే 22% వంట నూనె ధరలు పెరగడం అనేది ఇక్కడ ఒకటి సామాన్యులకు కావచ్చు, రెండు నిత్యావసర వస్తువులు కొనే వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా హోటళ్లు, ఇతర ఏవైతే చిన్న చిన్న హోటల్ నడుపుకుంటూ చిన్న బండిలు పెట్టుకుని మిర్చి బండిలు కావచ్చు, ఇతర చిన్న చిన్న సామాన్లతో జీవనం సాగించే వారికి అయితే ఇది కొంత ఇబ్బంది కలిగించే వారితే. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నప్పటికీ చాలా వరకు అయితే వంట నూనె ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఉన్న ధర ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఒక లీటర్ కు పెరిగింది వంట నూనె ధర. అది పామాయిల్ కావచ్చు, వనస్పతి నూనె కావచ్చు, ఇతర సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అన్ని నూనెల్లోనూ ధరల పెరుగుదల అమాంతంగా పెరుగుతూ వస్తుంది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు జీతాలు పెరగడం లేదు, మరోవైపు బిజినెస్ లాభాలు రాకపోవడం, ఇంకోవైపు ఈ యుద్ధ ప్రభావంతో రియల్ ఎస్టేట్ లాంటి ఇతర రంగాలన్నీ కుదేలవడం, వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే సామాన్యులకైతే ఇది చాలా ఇబ్బంది కలిగించే వార్తగా చెప్పుకోవచ్చు. అయితే మన దేశంలో చూస్తే వంట నూనెల ఏవైతే నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ నిత్యం వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఎప్పటికప్పుడు రేట్స్ అయితే పెరుగుతున్నాయి. 2 నెలల క్రితం చూస్తే మనం ఏదైతే వంట నూనె 600 నుంచి 650 రూపాయలు 5 లీటర్లుగా ఉన్న వంట నూనె ఇప్పుడు 850 నుంచి 900కు చేరింది. మరో 2-3 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో అటు కొన్ని షాపింగ్ మాల్స్ లో కొంత నూనె కూడా బ్లాక్ చేసే పరిస్థితి ఉంది. 2-3 నుంచి 4-5 వరకు షాపింగ్ మాల్ అయితే ఊహించని రీతిలో ధరలు అయితే ఉన్నాయి. నిత్యం కొంతమంది నెలల వారీగా సామాన్ కొనేవారు ఉంటారు, నిత్యం కొనేవారు ఉంటారు. ముఖ్యంగా 5 లీటర్ల నుంచి 15 లీటర్ల తీసుకునేవారు అయితే చాలా మంది ఈ ధరల పెరుగుదల చూసి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ధరల పెరుగుదల నియంత్రణను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది అంతర్జాతీయంగా ఉన్న సమస్య కాబట్టి చాలా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ముఖ్యంగా మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్తే ప్రస్తుతానికి ఒక లీటర్ కు 180 నుంచి 200కు పెరిగింది. పామాయిల్ 120 నుంచి 145కు పెరిగింది. అదే వేరుశెనగ నూనె అంటే పల్లి నూనె 15 నుంచి 20 రూపాయల మేర లీటర్ పెరిగినట్టుగా తెలుస్తుంది. 5 కిలోలో లేదా 5 లీటర్ల నూనె కూడా ఇదే రేంజ్ లో ఒక్క లీటర్ల లెక్క తీసుకున్నా, 5 లీటర్ల లెక్క తీసుకున్నా, 15 లీటర్లు లేదంటే 15 కేజీల టీన్ తీసుకున్నా చాలా వరకు అయితే రేట్ సమానంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ ధరల పెరుగుదల కొంత చిన్న చిన్న వ్యాపారులకు అయితే షాపులు మూసేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్నాక్స్ బండ్లు నడిపే వాళ్ళు కావచ్చు, ఇడ్లీ బండ్లు నడిపే వాళ్ళు, తర్వాత ఈ ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టుకునే వాళ్ళు, వారికైతే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు. ఇమీడియట్ గా ధరల పెరుగుదల చేస్తే అటు కస్టమర్లను దెబ్బతీసినట్టు అవుతుంది, కస్టమర్లు కోల్పోతారు. ఈ ఆయిల్ కొనలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో బ్లాక్ మార్కెటింగ్ సిస్టమ్ కూడా కొంత పెరుగుతుందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఒకవైపు గ్యాస్ కావచ్చు, ఇతర పెట్రోల్, డీజిల్ సంబంధించిన సమస్యలు అయితే ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వంట నూనెల ధరలు కూడా అమాంతం పెరగడం అనేది మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, పేదలకు అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే తెచ్చిపెట్టాయి. దీనిపైన ఎప్పటికప్పుడు ధరల నియంత్రణ కోసం ఇటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారో ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ తనిఖీలు చేస్తూ ఉన్నప్పటికీ అవి మొక్కుబడిగా జరుగుతున్నాయని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదేమైనా సాధ్యమైనంత వరకు ధరల పెరుగుదలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది.
అయినప్పటికీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఈ ధరల ఈక్విటీ మార్కెట్ ను చూసుకొని వారు కూడా కొంత ఉపశమనం కలిగించే వార్తలు తాత్కాలికంగా ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి రేటు కూడా అమాంతంగా పెరగడం కూడా ఈ ఇష్యూకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం 75 నుంచి 80 రూపాయలుగా ఉన్న రూపాయి మారకం విలువ ఇప్పుడు దాదాపు 100 రూపాయలకు పెరిగిపోయింది. అయితే ఈ ధరల పెరుగుదల సామాన్యులతో పాటు ముఖ్యంగా ఈ హోటల్ యజమానుల మీద కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవాలి? మొన్నటి వరకు కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసినటువంటి సిచ్యువేషన్, ఇప్పుడే నూనె ధరలు కూడా పెంచితే అంతిమంగా వాటిని రేట్లు పెంచాలి, లేదంటే ఉన్నటువంటి వ్యాపారాలని చిరు వ్యాపారులు అయితే మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవాలి? వంట నూనెల ధరల పెరుగుదల ఒక విధంగా చూస్తే చిన్న బిజినెస్ చేసే వారికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయా వారు సామాన్యంగా ఉండే ప్రజల ఆధారం, మధ్య తరగతి ప్రజల ఆధారంగానే బిజినెస్ చేస్తూ ఉంటారు. పెద్ద హోటళ్లను పక్కన పెడితే చిన్న రోడ్డు పక్కన నడుపుకునే బండ్లు కావచ్చు, స్నాక్స్ బండ్లు కావచ్చు, చిన్న హోటల్ నడిపే వాళ్ళు అయితే నిత్యం వాళ్ళు కొనుక్కునే ఆయిల్ అయితే ఏ పూట కాపూట అన్నట్టుగానే వాళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొని వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళకి వచ్చిన ఆదాయంలో ఒక 20%, 30% ఈ ఆయిల్ కి అయితే వాళ్ళు కేటాయిస్తూ ఉంటారు. ఈ ధరల పెరుగుదలతో కొంతమంది చిన్న వ్యాపారులను వాళ్ళు పలకరిస్తే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండడం లేదు, అది కొంత కొరత అయితే ఇంకా కొనసాగుతుంది. దానికోసమే అవసరమైతే అత్యవసరమైతే 3,000 నుంచి 4,000 మధ్య కొనాల్సి వస్తుంది. గతంలో 2,000 రూపాయలు చెల్లిస్తే వచ్చే కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు 4 నుంచి 5,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. అదే క్రమంలో ఈ వంట ధరలు పెరగడం కూడా, అంటే 120 నుంచి 130 రూపాయలు ఉండే పామాయిల్ ధర ఇప్పుడు ప్రస్తుతానికి 140 నుంచి 150 రూపాయలకు పెరిగింది. ఈ క్రమంలో ఒకవేళ ధరలు పెంచితే మాత్రం కస్టమర్లు ఇమ్మీడియట్ గా దాన్ని తట్టుకోలేకపోతారు. దాంతో గిరాకీ దెబ్బతింటుంది. ఫలితంగా ఈ షాపులు కూడా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కొన్ని ఫలితాలు లేకపోయినప్పటికీ వీరైతే అవసరం మేరకు విలువలను అయితే ఉంచాలన్నది ఒకటి ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అయితే కొన్ని సూచనలు చేస్తుంది. ఎందుకంటే కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద మొత్తంలో వంటలను కొనుగోలు చేసి వాటిని బ్లాక్ చేయడంతో కూడా కొంత ఈ ధరలు అయితే పెరుగుతూ ఉంటాయి. స్థానికంగా ఉండే చిన్న షాపుల వాళ్ళు కావచ్చు, వారికి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సందర్భంలో పెద్ద కిరాణా షాపులు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగానే ఈ వంటలను అందుబాటులో ఉంచాలని చెప్పి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే చిన్న వ్యాపారులకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే దినసరి కూలీలాగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చే లాభంలో 1,000 రూపాయలు, ఒక రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తే దానిలో 50% వారు దానికి ఏదైతే చేసే బిజినెస్ ఉంటుందో దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దానిలో 20 to 30% ఆయిల్కే ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వారు ఈ ధరలు ఒకేసారి పెరగడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.